నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. చైనా గడ్డపై అజిత్ దోవల్ అడుగుపెట్టారు. 2020 గాల్వాన్ తర్వాత భారత్ చైనా సంబంధాల్లో కీలక మలుపు తిరగబోతోందా? జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2 రోజుల పర్యటన కోసం బీజింగ్ చేరుకోవటం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది. భారత్ చైనా సరిహద్దు వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల 25వ విడత చర్చల్లో దోవల్ పాల్గొనబోతున్నారు. ఆయన చైనా విదేశాంగ మంత్రి ప్రత్యేక ప్రతినిధి వాంగ్ యీతో చర్చలు జరపనున్నారు. ఈ భేటీకి ప్రధాన కారణం వాస్తవాధీన రేఖ అంటే LAC వెంట శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడం. 2020లో లడాక్ లో జరిగిన ఘర్షణల తరువాత భారత్ చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సైనిక స్థాయిలో పలు దశల్లో డిస్ఎంగేజ్మెంట్ ప్రయత్నాలు జరిగినా సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు రాజకీయ స్థాయిలో మరోసారి చర్చలకు ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ దోవల్ బీజింగ్ పర్యటనకు మరో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న సమయంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. షీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు, కానీ ఆయన భారత్ కు వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకు ముందు సరిహద్దు అంశంలో కనీసం స్థిరమైన వాతావరణాన్ని తీసుకురావడం ఇరు దేశాలకు అవసరం. అయితే భారత్ కు ఈ చర్చల్లో కొన్ని స్పష్టమైన ప్రయోజనాలున్నాయి. LAC వద్ద శాంతి కొనసాగాలి. సైనికుల మధ్య అనుకోని ఘర్షణలకు అవకాశం ఉండకూడదు. సరిహద్దుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడాలి అనేది భారత్ ప్రధానంగా కోరుకుంటోంది. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేస్తున్న హక్కుల వాదనలు, సరిహద్దు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు వంటి అంశాలపైన భారత్ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు చైనాకు కూడా భారత్ తో సంబంధాలను పూర్తిగా దెబ్బతీయడం ప్రయోజనకరం కాదు. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాలు ఉన్నాయి. అందుకే సరిహద్దు వివాదం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ మిగతా సంబంధాలను పూర్తిగా ప్రతికూలంగా మార్చకుండా చూడాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు కూడా భారత్ చైనా సంబంధాల్లో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. అయితే ఈ చర్చలతో వెంటనే సరిహద్దు వివాదం పరిష్కారం అవుతుందని అనుకోవటం మాత్రం తొందరపాటు. 3400 కిలోమీటర్లకు పైగా విస్తరించిన సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలున్నాయి. అందుకే ప్రస్తుతం లక్ష్యం పూర్తి స్థాయి పరిష్కారం కంటే ముందుగా శాంతి, స్థిరత్వం, సైనిక ఉద్రిక్తతలు తగ్గించడం కావచ్చని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే అజిత్ దోవల్ బీజింగ్ పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. 2020 తర్వాత భారత్ చైనా సంబంధాల్లో ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేందుకు జరుగుతున్న అత్యున్నత స్థాయి ప్రయత్నాల్లో ఇది ఒకటి. దోవల్ వాంగ్ యీ చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి? LAC పై ఏదైనా కొత్త అవగాహనకు వస్తారా? అలాగే షీ జిన్పింగ్ భారత్ పర్యటన జరిగితే మోదీ షీ భేటీకి ఇది ఎంతవరకు పునాది వేస్తుంది అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.